మీకు ఇంగ్లీష్ సరిగ్గా వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి చాలా మంది మీ దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ లో ఫస్ట్ ఏంటి అని అంటే, మీ స్కూటర్ పాడైపోయింది కదా, దాన్ని రిపేర్ చేస్తాను అని చెప్పడానికి ఐ రిపేర్ ద స్కూటర్ అని అంటాము. అదే మెకానిక్ చేత రిపేర్ చేయిస్తాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్తావో చెప్పు అని చెప్పి అడుగుతారు. మీకు కూడా కొంత ప్రాబ్లంగా ఉంది కదా, చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, ఇప్పుడు చెప్తాను వినండి. చెప్పు. నా స్కూటర్ ని నేను రిపేర్ చేస్తే ఐ రిపేర్ మై స్కూటర్ అని అంటాను. ఒకవేళ నేను నా స్కూటర్ ని వేరే వ్యక్తి చేత రిపేర్ చేయిస్తే అప్పుడు ఎలా చెప్పాలి అనేది ఇక్కడ క్వశ్చన్ కదా. అప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, ఇంగ్లీష్ లో రెండు అద్భుతమైన పదాలు ఉన్నాయి, అవి గెట్ అండ్ హ్యావ్. ఈ గెట్ అండ్ హ్యావ్ అనే పదాలను ఉపయోగించి మనము ఇతరుల చేత ఒక పనిని చేయిస్తాను అని చెప్పడానికి మనం చెప్పొచ్చు. ఎలా అంటే, ఐ రిపేర్ మై స్కూటర్ ని ఐ గెట్ మై స్కూటర్ రిపేర్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే గెట్ తర్వాత ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ని పెడుతున్నాం. ఐ గెట్ మై స్కూటర్ అంటున్నాం, అది నా ఆబ్జెక్ట్. అది సో ఆబ్జెక్ట్ ని పెట్టిన తర్వాత వర్బ్ ని రిపేర్డ్ అని యూజ్ చేశాను. రిపేర్డ్ అంటే ఏంటి, V3 ఫామ్ లో యూజ్ చేశాను. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఏదైనా ఒక పనిని చేయిస్తాను అని చెప్పే సందర్భంలో వర్బ్ ని ఎప్పుడు కూడా V3 ఫామ్ లో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నా రూమ్ ని నేనే క్లీన్ చేస్తానని చెప్పాలనుకోండి, ఐ క్లీన్ మై రూమ్. సింపుల్ సెంటెన్స్ ఇది. కానీ నా రూమ్ ని నా మేడ్ తో క్లీన్ చేయిస్తానని చెప్పాలనుకోండి, ఐ గెట్ మై రూమ్ క్లీన్డ్. ఇక్కడ చూడండి, గెట్ తర్వాత మై రూమ్ అని చెప్పి వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. దాని తర్వాత వచ్చే వర్బ్ క్లీన్డ్ అని చెప్పేసి V3 ఫామ్ లో వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, గెట్ అనే వర్డ్ రావాలి, ఆ తర్వాత లాస్ట్కి వచ్చేటువంటి వర్బ్ కూడా V3 ఫామ్ లో ఉండాలి. సో ఇలా ఎన్ని సెంటెన్సెస్ అయినా తీసుకోండి, మీరు ఈ గెట్ అండ్ వర్బ్ ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లేదా V3 ఫామ్ లో యూజ్ చేసి ఇతరుల చేత చేయిస్తానని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఐ రిపేర్డ్ మై స్కూటర్ అని చెప్పి నేను చెప్పాను, దీన్నే రిపేర్ చేయించాను అని చెప్పాలనుకోండి, ఐ గాట్ మై స్కూటర్ రిపేర్డ్ అంటే సరిపోతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఒక పని చేస్తాను అని చెప్పడానికి మనం షెల్ గానీ విల్ గానీ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇల్లుని లేదా నా రూమ్ ని పెయింట్ చేస్తానని చెప్పాలనుకోండి, ఐ విల్ పెయింట్ మై రూమ్ అని చెప్తాము. కానీ భవిష్యత్తులో ఈ పనిని చేయిస్తాను అని చెప్పడానికి విల్ గెట్ అంటే సరిపోతుంది, ఐ విల్ గెట్ మై రూమ్ పెయింటెడ్ అంటే సరిపోతుంది. సో ప్రజెంట్ లో అయితే గెట్, పాస్ట్ లో అయితే గాట్, ఫ్యూచర్ లో అయితే విల్ గెట్ అని యూజ్ చేయాలి. వర్బుని ఎప్పుడు కూడా V3 ఫామ్ లో యూజ్ చేయాలి. ఇప్పుడు మీరేం చేస్తారని అంటే, ఐ రిపేర్ మై స్కూటర్ ని మీరు కింద కామెంట్ సెక్షన్ లో ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో ఈ పనిని చేయిస్తాను అని చెప్పి ఎలా చెప్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి.